చూడా లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. చూడవెళ్ళిన స్త్రీలను దూత చూచి అప్పుడే వారి తోడా, చూడవెళ్ళిన లేడు గలిలియ ముందుగా పోతున్నాడు, అప్పుడే లేచినాడని. లేడు గలిలియ ముందుగా పాడండి నా వెనకాల, పాడండి, ఊరికనే ఉండదు. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి. నేను చేసే పనుల నెరుగు, నేను నడిచే మార్గ మెరుగు, నేను చెప్పు మాటలెరుగు, నేను బ్రతికే బ్రతుకు నెరుగు. నేను లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడు, ఆఖరికి లేచినాడురా అని. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చినను నన్ను లేపుతాడు, చావు అంటే భయపడరాదు. చచ్చినను చావు అంటే భయపడరాదు. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. అంతే. పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు. పాప భారము నరక బాధ లేదు మనకు, మరువకండి యేసు ప్రభుని. నరక బాధ లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచిన. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం. యేసునందే ఆత్మశాంతి, యేసునందే మోక్ష భాగ్యం. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు. పాపులకై పాపులను ప్రేమించినాడు, ప్రాణదానము చేసినాడు. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము
44వ వచనం చదువుకుందాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. చదవబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. చదవని లేఖనం నీది ప్రభా. నన్ను మమ్మల్ని మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. దాసుని మరుగు చేసుకొని మీరు కనబడండి, అభిషేకించండి. మందరితో మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా, మట్టి కుండలము, మట్టి మనుషులం, మట్టి పురుగులం, మీరే కనికరించి దయపాలించండి. సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త ప్రభా, మీకు వందనాలు. మీరే తోడైండి, దీవించి ఆశించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని సకల ఆటంకాలు లయపరుచుని కృపగా అప్పగించుకుంటూ నీ కృపా దీవెన ఆశీర్వాదం నిండుగా ముందుగా దయచేసి వాడుకొని మహిమ పొందమని యేసు ఉన్నత నామమున ప్రార్థించాడు వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభువునందు ప్రియులారా, మరి మోషే మొదలుకొని ప్రవక్తలందరి గ్రంథాలలో కీర్తనలలో వ్రాయబడిన ప్రకారముగా క్రీస్తు పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఇలాంటి ఒక సంఘటన, ఇలాంటి ఒక ఘటన ఎవ్వరి జీవితంలో జరగలేదు. దేవతలు, దేవుళ్ళు అనబడినటువంటి వారి విషయంలో కూడా ఎవ్వరి యొక్క విషయంలో జరగలేదు. ముందే పుడతాడని చెప్పబడి పుట్టడం, ముందే ఆయన ఎలా చనిపోతాడో అని చెప్పబడి చనిపోవడం, ఆయన ఎలా తిరిగి లేస్తాడో అలా చెప్పబడి జరగడము అనేది అసలు ఎవరి విషయంలో జరగలేదు. అసలు మరణించి తిరిగి ఎవరు లేవలేదు. అసలు పునరుత్థానంతో ఎవరు కూడా లేదు. చనిపోయి మరి అక్షయమైనటువంటి శరీరముగా అసలు ఎవరు లేవలేదు. కొంతమంది చనిపోయి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. నాయని విధవరాలు కొడుకు లాజరు, ఎలీషా భక్తుడు ఒక విధవరాలి కొడుకును లేపాడు. ఇలా కొంతమంది చనిపోయి కూడా బ్రతికినటువంటి వారు ఉన్నారు. కానీ చనిపోయి పునరుత్థాన శరీరముతో, ఇక నాశనమే లేనటువంటి శరీరముతో లేచిన వాళ్ళు ఎవరు లేరు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే అలా లేచాడు గనుక ఆయన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ముందే ప్రవచనాలలో చెప్పబడి అవన్నీ కూడా కాలములో భవిష్యత్తులో నెరవేర్చబడినవి. ఇప్పుడు మన నుంచి చూసుకుంటే ఇవి రెండు కూడా భూతకాలంలే, పాస్ట్ టెన్సే. ప్రవచనాలు మనకంటే ముందు మనలను దేవుడు పుట్టించాడు అంటే మనకు చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఆనాడు ప్రవచించినటువంటి వాళ్ళు అలా ఎందుకు ప్రవచించారో చాలాసార్లు వాళ్ళకే తెలియని పరిస్థితి. ఇప్పుడు ఎందుకంటే 66 గ్రంథాలు మనకి ఇప్పుడు ఒక దగ్గర ముల్లెగా కనబడుతున్నది, ఒక బుక్గా కనబడుతుంది. ఆ రోజు యెషయా 450 సంవత్సరాల క్రితం వాడు, దావీదు 900 సంవత్సరాల క్రితం వాడు, మోషే 1000 సంవత్సరాల కంటే ముందు ఉన్నటువంటి వాడు. అయితే వీళ్ళందరూ చెప్పినప్పుడు ఈ ప్రవచనాలను ఒకళ్ళ సంగతి ఒకరికి తెలియదు, ఒకరు చెప్పిన ప్రవచనం ఒకరికి తెలియదు. అసలు ఆ ప్రవచనం యొక్క ఉద్దేశం ఏందో కూడా వాళ్ళకు చాలాసార్లు తెలియని పరిస్థితి. కానీ వాటన్నిటిని ఈరోజు మనం చూసేటువంటి ఒక గొప్ప అవకాశం మనకి ఈరోజు కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచును అన్నాడు. ఇది మీకు ముందే చెప్పబడింది అని ప్రభు చెబుతున్నాడు. నిజముగా చెప్పింది చెప్పినట్టుగా జరగడము అనేది ఒక గొప్ప సంగతి. ఏమండి? మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చూడండి. మూడవ దినమున ఆయన మరలా లేచును, 3వ దినమున ఆయన మరలా లేస్తాడు అని చెబుతున్నాడు ప్రభు ఇక్కడ శిష్యులతో. 17వ వచనం చూడండి. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లను, మార్గంలో వెళ్తుంటే తువ్వలో ఏమంటున్నాడు ఆయన? ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము,
అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధిస్తారు. ఆయనను ఏం చేస్తారు? అపహసిస్తారు, కొరడాలతో కొడతారు, కొట్టుటకు సిలువ వేయుటకు అన్యజనులకు ఆయనను అప్పగిస్తారు. ఆయనను అంటున్నాడు, ఆయన ఎవరో కాదు, ఈయననే. నన్నే అప్పగిస్తారు బాబు అని చెప్తున్నాడు అన్నమాట. నన్నే అక్కడ అప్పగిస్తారు, 3వ దినమున ఆయన అంటే నేనే మరలా లేస్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను మళ్ళీ లేస్తా అంటే లేవడానికి ముందు ఏమైతా? చనిపోతా. ముందు ఏమైతా? చనిపోతా కదా. సిలువలో నన్ను కొట్టి చంపేస్తారు, అలా చనిపోయిన తర్వాత నేను తిరిగి లేస్తాను అనేటువంటి విషయాలను చెబుతున్నాడు. ఏమండి, ఈ విషయాలను గురించి ముందే మరి ప్రవక్తలు ప్రవచించారు. దావీదు ప్రవచిస్తున్నాడు. ఏమండి, దావీదు కీర్తనల గ్రంథము 22వ కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తన. ఇక్కడ ఒకసారి చూడండి, 15వ వచనం నుంచి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను పాదములను పొడుచున్నారు, నా ఎముకలన్నీ లెక్కపగలను అని చెబుతున్నాడు. ఏమండి, ఇక్కడ కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి అన్నాడు 16లో. ఒకసారి 20లో చూస్తే, ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము, సింహము నోట నుండి నన్ను రక్షింపుము అంటున్నాడు ప్రభువు. ఇవన్నీ కూడా మరి ఇది ప్రవచనం అయితే 400 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల మధ్య చెప్పబడిన ప్రవచనాలు ఇవి. ఇలా చెప్పబడినటువంటి ప్రవచనాలు ఇక్కడ నూతన నిబంధనలో నెరవేర్చబడి మనకు కనబడుతున్నాయి. అందుకు యేసు ఆయన అవునంటే అవును, కాదంటే కాదు, ఆయన అన్నది జరుగుతుంది అంతే. ఆయన అన్నది తప్ప ఇంకేది జరగదు. ఎందుకంటే ఆది యందు భూమి ఆకాశములు కలుగునుగాక అంటే కలిగాయి. అంజూర వృక్షం దగ్గరికి వెళ్ళి నువ్వు ఎండిపోవాలంటే శపిస్తే ఎండిపోతుంది అంతే. ఆయన నోటిలో శక్తి ఉంది, ఆయన నోటి వాక్ ఏదంటే అది జరుగుతుంది అంతే. అలాంటి శక్తి కలిగినటువంటి వాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. కనుక ప్రవక్తల ప్రవచనాల ప్రకారం, లేఖనాల ప్రకారమే సమస్తము జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన ఏది కొత్తగా చేయడు, చేయలేక కాదు, ఆల్రెడీ చెప్పబడినాయి కాబట్టి అట్లనే జరుగుతాయి. అందుకే లాజరు ధనవంతుని కథలో మనం చూస్తే, ఇక్కడ ధనవంతుడు ఒక మాట అంటాడు, అయ్యా నేను ఇక్కడ చాలా యాతన పడుతున్నా, ఎవడైనా మృతులలో నుండి లేచిపోయి మా సహోదరులు చెబితే వాళ్ళు రక్షణ పొందుతారు, వాళ్ళకి అలా అయితే కనువింపు కలుగుతుంది అంటే అబ్రహాం ఏమంటాడో తెలుసా? మృతులలో నుండి ఒకడు వెళ్ళి చెబితే కూడా వాళ్ళు నమ్మరు, వాళ్ళ దగ్గర చెప్పడానికి ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటలు నమ్మాలి అంటాడు. లూకా సువార్త 16వ అధ్యాయము ఒకసారి చూడండి, 27వ వచనం నుంచి. అప్పుడు అతడు, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అనను. ఏమంటున్నాడు? నా తండ్రి ఇంటికి వాన్ని పంపు అని నిన్ను వేడుకుంటున్నా అంటున్నాడు. అప్పుడు అందుకు అబ్రహాం అంటున్నాడు, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అలాగనొద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళి నీడలా వారు మారు మనసు పొందుదురు అని చెప్పాను. అందుకు అతడు ఇక్కడ సంభాషణ జరుగుతున్నది. పరదేశంలో ఉన్న అబ్రహాముకు పాతాళములో ఉన్న ధనవంతుడికి సంభాషణ. ధనవంతుడు ఏమంటున్నాడు? అయ్యా
నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ వేదనకరమైన స్థలంలోకి రావద్దు, దయచేసి మృతులలో నుండి ఒకరిని లేచిన వారిని మీరు పంపండి అని చెబుతున్నాడు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన వారు మారు మనస్సు పొందుదురు అంటున్నాడు కదా. పాతాళం నుంచి ఎవడైనా పోయి చెప్తారే బాబు వాడ ఘోరమైన నరకం ఉందిరా, బాధ ఉందిరా అని అక్కడి నుంచి ఎవడైనా పోయి చెప్పిండు అనుకోండి, నమ్ముతారా నమ్మరా? నమ్ముతారు. కొంతమంది మూర్ఖులు ఉంటారు, అక్కడికి పోయి చెప్పేసిన నంబరు. ఇప్పుడు యేసుప్రభు పోయొచ్చి చెప్తున్నాడు కదా. ఇప్పుడు ధనవంతుడు అక్కడ ఉన్నాడు, ధనవంతుడే చెప్తున్నాడు. ఇప్పుడు ధనవంతుని మాటలు ఎంతమంది నమ్ముతారండి? ధనవంతుడు ఇప్పుడు ఆల్రెడీ పాతాళములో వేదన పడుతున్నాడు, యాతన పడుతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ధనవంతుని మాటలు? ఆ ధనవంతుడు ఎవడు? మనము గది మనలను ముడుచుకుంటుంది, అది మనలను అని గర్వముతో మాట్లాడుతున్నారు సుశిరు. రేపు వీళ్ళందరూ ధనవంతులు ఉన్న స్థలంలోకి వెళ్ళబోతున్నారు ఈ మాటలు నమ్మనటువంటి వాళ్ళు. ఏ మాటలు నమ్మనటువంటి వాళ్ళు అంటే మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మాలి. మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మాలి. మోషే తర్వాత ప్రవక్తలు చెప్పిన మాటలు ఎవరైతే నమ్మరో వారందరూ ధనవంతులు ఉన్న దగ్గరికి పోతారు, ధనవంతులు ఉన్న స్థలంలోనికి వెళ్ళబోతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. కానీ సైతాన్ ఏం చేస్తాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టుడు మనుషులకు ఇవి కనబడకుండా ఇవి వినబడకుండా చేస్తాడు. ఈ లోకములో ఉన్న వాటి మీదకి దృష్టిని మరలుస్తాడు అనమాట. ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు, ఈ లోకంలో ఉన్నటువంటి పదార్థముల మీదకి దృష్టిని మరలుస్తాడు అనమాట. ఎందుకు అంటే దీని తర్వాత నెక్స్ట్ ఏమున్నదో వీనికి తెలియదు అని. అందుకే మనం చదువుకుంటాం కదా 2 కొరింథీ 4:4 ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. ఎందుకంటే భవిష్యత్తులో ఉండబోతున్న పరలోకాన్ని వీడు అర్థం చేసుకోవద్దు, భవిష్యత్తులో ఉండబోతున్నటువంటి పాతాలను కూడా వారి అర్థం చేసుకోవద్దని గుడ్డితనం కలగజేసి ఆ భవిష్యత్తు సంగతులను చూపెట్టకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విషయాలని వీడు చూస్తాడన్నమాట. అట్లా కొందరిని వీడు నాస్తికులను చేసేస్తాడు, కొంతమందిని అవిశ్వాసులుగా మార్చేస్తాడు, కొంతమందిని శ్రద్ధ లేని వారిగా చేస్తాడు, కొందరిని ఆసక్తి లేని వారిగా మారుస్తాడు, కొంతమంది ఎంత చెప్పినా వినని వాళ్ళుగా మారుస్తాడు, కొంతమంది హృదయాన్ని కఠినపరుస్తాడు, కొంతమంది యొక్క చెవులను వాడు వినకుండా చేస్తాడన్నమాట. కొందరిని అవిధేయులుగా మారుస్తాడు, కొందరిని మరి అన్యాయస్తులుగా మార్చేస్తాడు. వాడు న్యాయంగా ఆలోచించరు ఇక వాళ్ళు. ఇలాంటి వారందరినీ కొంతమందిని పిరికి వాళ్ళుగా మారుస్తాడు. కొంతమంది నీకు దేవభక్తి ఉంటే నువ్వు ఒక విగ్రహ ఆరాధన చేయి, లేదా ఒక చెట్టుకు, పుట్టకు, గుట్టకు, ఒక జంతువుకు మొక్కు అని ఇట్లా డైవర్ట్ చేస్తాడు. కానీ దేవుడు చెప్పిన మాటల దగ్గరికి మాత్రం పోనివాడు వాడు. ఆ విధంగా వాడు మెల్లిగా ఏం చేస్తాడంటే డైవర్ట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఈ యొక్క కంచెలు, ఈ యొక్క అడ్డంకులు, ఈ స్పీడ్ బ్రేకర్లు అన్ని దాటుకుంటూ రావాల్సి వస్తుంది భక్తి జీవితంలోకి. ఏమండి ఇక్కడ అబ్రహాం అంటాడు, ఏమంటాడంటే అయ్యా వారి ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపు అని నేను వేడుకుంటున్నా. ఏమి ఇవ్వడానికట? సాక్ష్యం ఇచ్చేటోళ్ళు కావాలి. ఈరోజు సాక్ష్యం చెప్పేటోళ్ళు కావాలండి. అంటే అబ్రహాం ఏమన్నాడు? వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పాను. వాళ్ళ మాటలు వినారా బాబు? వాళ్ళు చెప్పిన మాటలు వినాలి. లేదు వాళ్ళు చెప్పిన మాటలు కాదు, నాకు సాక్ష్యం పంపంటుండే వాడు ఆడ కూడా మూర్ఖంగా, వాడు పాతాళంలో ఉండి కూడా ఎంత మూర్ఖంగా వాదిస్తున్నాడు చూడు. ఇప్పుడు అబ్రహాము పరదేశుకు వెళ్ళాడు. అబ్రహాము చెప్తున్నాడు, అరే బాబు మీ కొరకు అక్కడ ప్రవక్తలు ఉన్నారు అని చెప్తే, కాదు నువ్వు ఒక సాక్షిని పంపించు, మృతులలో నుంచి లేచి పంపించు అంటే అంత నువ్వు అనుకున్నట్టేనా? అంత నువ్వు అనుకున్నట్టేనా? మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మాలంతే. ఈరోజు ముస్లిమ్స్ మోషే మాటలు నమ్ముతారు, కానీ అవి కొన్ని కల్పించబడినాయి. యూదులు కూడా మోషేను ప్రవక్తగా ఎంచుకుంటారు, ఎందుకంటే అందరికీ మూలపితరులు వీళ్ళే. కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క సన్నివేశంలో ఈ సైతాన్ ఏం చేసిండంటే వాళ్ళను డైవర్ట్ చేసిండు, కళ్ళకు గంతలు కట్టేసిండు. వాడు విశ్వాసం లేకుండా చేసిండు అనమాట. దేవుని మాటల మీద విశ్వాసం ఉండాలి ఫస్ట్. దేవుని మాటల మీద విశ్వాసం ఉన్న వాళ్ళకి రక్షణ కలుగుతుంది. దేవుని మాటల మీద విశ్వాసం లేకపోతే వాళ్ళకి రక్షణ ఎప్పటికీ రాదు. యేసుప్రభు డైరెక్ట్ వచ్చి కనబడితే కూడా రక్షణ ఉందరు కొంతమంది. యేసుప్రభు డైరెక్ట్ వచ్చి కనబడితే కూడా నువ్వు అట్లా నమ్మడం కంటే లేఖనాల ప్రకారం రక్షణ పొందడమే నీకు సరైనటువంటి మార్గం అన్నమాట.
సరైన మార్గం. నేను యేసయ్యను చూసినా కానీ బాప్తిసం పొందాలనే విషయం తెలియదు అనుకోండి, ఏం ప్రయోజనం? ఇప్పుడు సిలువ మీద యేసు ప్రభువును కొన్ని వేల మంది చూసిరు. 33.5 సంవత్సరాలలో యేసు ప్రభువును కొన్ని వేల మంది చూసిరు, చూడలేదా? కానీ వాళ్ళందరూ రేపు పరలోకంలో ఉంటారనే గ్యారెంటీ లేదు. ఆయనను చూశారు. బిలాం చూసిండు యేసు ప్రభువును, ముఖాముఖిగా మాట్లాడిండు. కానీ ఈరోజు పరలోకంలో లేడు బిలాం, ఉండడు. ఎందుకు ఉండడంటే ముఖాముఖి చూస్తే సరిపోదు, దేవుణ్ణి చూసుడు కాదు ఇక్కడ కావాల్సింది. ప్రవక్తల చేత రచింపబడిన లేఖనాలను నమ్ము వాళ్ళము కావాలి. మనము లేఖనాలను మనము పరిశీలించాలి, లేఖనాలను నమ్మాలి. లేఖనాలు ప్రవక్తలు చెప్పిన మాటలు కావాలి మనకు. యేసు ప్రభువు నీకు డైరెక్ట్గా కనబడ్డా కూడా కాదు, దాని మీద దృష్టి పెట్టొద్దు. ఈరోజు చాలా మంది చేసే ప్రార్థన ఏంటిదో తెలుసా? ఇది కూడా సైతాను ప్రేరేపణ ప్రార్థననే. ఏంటిదంటే, దేవా నాకు ఒకసారి కనబడు, ఒకసారి కనబడు. ఎందుకురా బాబు కనబడాలి నీకు? ఎందుకు దేవుడు కనబడాలని చాలా మంది అడుగుతారు కదా. అవును, ఎందుకు కనబడాలి అంటున్నా నేను. దేని కొరకు కనబడాలి? ఏమిటి కొరకు కనబడాలి అంటున్నా? లేదు సార్, ఒకసారి చూద్దాం. క్యూరియాసిటీ, అంతే. క్యూరియాసిటీ. దేవుడిని కనబడంగానే పని అంత అయిపోదు. ఆయన చెప్పిన మాటలను నువ్వు వినాలి, అది జరగాల్సింది. అందుకే దేవుడు ఎప్పుడెవరికి కనబడాడు ఆయన. ఇప్పుడు క్రైస్తవులు 250 కోట్ల మంది యేసుప్రభుని నమ్ముతున్నారండి భూమి మీద. అంతమంది ఎంతమంది కనబడ్డాడు యేసుప్రభు? 1 కోటి మంది కనబడ్డా? అసలు ఆయన ఎవరు కనబడు? ఒకరికో ఇద్దరికో దర్శనమిచ్చి కనబడుకుంటాడు అంతే. కనబడలేక కాదు, కనబడగలడు కానీ కనబడు. ఎందుకు కనబడంటే నేను కనబడడం కాదురా ముఖ్యము, మీరు లేఖనాలను నమ్మడం ముఖ్యం. దేవునికి మహిమ కలుగును గాక. మీకు చెప్పుటకు మోషేయు ప్రవక్తలున్నారు మీ దగ్గర, వాళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్మడం నేర్చుకోవాలి తప్ప నువ్వు కనబడు నా లేఖనం కాదా? లేఖనం నెరవేరాలి. అందుకే యేసు ప్రభు తను లేఖనాలను గౌరవించాడు. యేసు ప్రభుల వారు లేఖనాలను హెచ్చించాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్న వాక్యాన్ని, లేఖనాలను దేవుడు గణపరిచాడు యేసు ప్రభుల వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మనం కూడా లేఖనం ఏమి చెప్పుచున్నదని దృష్టిలోనికి వచ్చినప్పుడే సత్య దేవుని ఆరాధకులమైతాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, లేఖనం ఏమి చెప్పుచున్నది అనే మాటను మనము చెప్పుకోవాలండి. ఒకసారి చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 23వ వచనం నుంచి. కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పినని మాతో చెప్పి మాకు విస్మయం కలగజేసి, మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందుమాతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తమ మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళున్నట్లు అగపడగా, వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగూకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఎంతసేపు దేవుడు అదృశ్యమైదామని చూస్తున్నాడు. వాళ్ళతో ఉండడానికి కాదు ఇష్టపడుతున్నది. దేవుని యొక్క దృష్టి ఏమిటి? లేఖనాలను నెరవేర్చక నేను వచ్చినావా? లేఖనాల ప్రకారము మీరందరూ విశ్వాసం పొందాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే కనబడేటువంటి దైవము మనకు బైబిలే. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనం కనబడుతుంది మనకు. లేఖనం మీదకి దృష్టి మరల్చిన వాడు అసలైన క్రైస్తవుడు కాలేడప్పటికి కూడా. ప్రభువే చెప్తున్నాడు కదా ఇక్కడ, ఓరి మందమతులారా, ఓరి బుద్ధిహీనులారా, నేను ఏం చెప్పాలి మీకు? నేను కనబడు కాదురా ముఖ్యము, లేఖనాలు ఏం చెప్తున్నాయో వినండి. మీరు లేఖనం చెప్పింది విడిచిపెట్టి యేసు ప్రభు ఉన్నాడు ఆ సమాధిలో చూడవచ్చారు మీరు. నేనేం చెప్పినా గుర్తుకు లేదా మీకు అంటే గుర్తుకు లేదు, మర్చిపోయినరు. ఆయన 3వ రోజు తిరిగి లేస్తాడు అనేటువంటి విషయం చెప్పాడు శిష్యులకు. చెప్పిండా లేదా? ఎక్కడ చెప్పిండు? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చెప్పిండు. మరి శిష్యులు గుర్తుపెట్టుకున్నారా? గుర్తుపెట్టుకోలేదు. అందుకే ఆయన తిడుతున్నాడు. మరి ఎందుకు తిట్టాడా ప్రభు? ఇప్పుడు అన్నాడా లేదా? ఏమన్నాడు చూసారా? ముందు మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి, మనకు కూడా గుర్తుండాలి. వచనం 20వ అధ్యాయం 25వ వచనం.
ఆ, నమ్మని మందమతులారా. ఆ, ఆ. ఇక్కడ ఏమని తిడుతున్నాడు ప్రభు? ఏమని తిడుతున్నాడు అంటున్నా? అవివేకులారా, మందమతులారా, మంద బుద్ధి కలిగిన వాళ్ళారా అంటున్నాడా? ఓరు అజ్ఞాని, ఓరు అవివేకి, నేనేం చెప్పినా అంటున్నాడా లేదా? తెలంగాణ భాషలో కొంచెం తిట్టుడు చాలా రఫ్గా ఉంటుంది. ఆంధ్రాలో తిడితే కూడా చాలా కమ్మగా ఉంటుంది, కానీ తెలంగాణలో మెచ్చుకుంటే కూడా అది కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట. మన భాష రఫ్గా ఉంటుంది. ఆంధ్రాలో తిడితే కూడా వాళ్ళది సాఫ్ట్గా ఉంటుంది. ఏమో ఇక మరి దేవుడు అట్లా పెట్టిండు భాషను, ఏం చేస్తాం మనం. కానీ అయితే ఇక్కడ అంటాడు, ఎందుకు దేవునికి బాధ కలుగుతుంది, ఎందుకు అంటున్నాడు మాట? అరే నన్ను చూచుడు కాదురా, లేఖనాలు ఏం చెప్తున్నాయో చూడాలి అంటున్నాడు ఆయన. లేఖనాల మీదకి దృష్టిని మరలుస్తున్నాడు కదా. రోమీయుల రాసిన పత్రిక 4:3 ఏముంటది? లేఖనం ఏమి చెప్పుచున్నది మర్చిపోతూ మనము కంఠో పాఠంగా గుర్తుపెట్టుకోవాలి వచనాన్ని మనము. ఇంత లేట్ తీస్తారా? లేఖనము ఏమి చెప్పుచున్నది, ఏమండి లేఖనం ఏం చెప్తుంది అనే మాట అక్కడ అంటున్నాడు. లేఖనం ఏమి చెప్పుచున్నది, ప్రతి విషయంలో కూడా మనం లేఖనం ఏం చెప్తుందని మాట్లాడాలి. యేసు ప్రభు కనబడితే కూడా లేఖనం ఏం చెప్తుందని చూడాలి మనం. ఎందుకంటే కనబడేది యేసు ప్రభు లేదా వెలుగుదూతనో నీకు ఎట్లా తెలుస్తుంది? చాలా మంది నీ సైతాను యేసు ప్రభు వేషం వేసుకొని వచ్చి మోసం చేసిండు వాడు. అట్లా మోసం చేస్తాడు వాడు కదా. వెలుగుదూత వేషం అంటే యేసు ప్రభు ఎక్కడనే కనబడతాడు. అబద్ధ క్రీస్తు అంటున్నాం. క్రీస్తు కాదు, క్రీస్తు వేరే ఒక పోలిక వాడు, అంటే వేరే వేషం అన్నమాట క్రీస్తులాగా. అందుకే అబద్ధ క్రీస్తు, క్రీస్తు విరోధి అని ఎందుకు అంటున్నాం వాడిని? క్రీస్తులాగా తయారై వస్తాడు వాడు, క్రీస్తులాగా మాట్లాడతాడు, కానీ క్రీస్తు కాదు. కాబట్టి మన దృష్టి యేసు ప్రభువును చూడడం మీద కాదు, లేఖనాలను చూడడం మీద ఉంటే యేసు ప్రభు కనబడతాడు నీకు. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాలలో నుండి చూడాలి యేసును, కానీ డైరెక్ట్గా చూడాలని కోరుకోవద్దు. ఈనాడు చాలా మంది అదే కోరుకుంటారు. దేవా నాకు ఒకసారి కనవాడు, ఒకసారి కనవాడు, ఒకసారి కనవాడు. ఎందుకు నా కనవాడు నీకు? ఎందుకు ఎందుకు ఏం చేస్తావు కనబడితే? ఈనాడు చాలా మంది లేఖనం ఇట్లా అంటుందని మాట్లాడడం మానేసి నాకు దేవుడు దర్శనంలో కనబడడానికి అదే చెప్పుక తిరుగుతారు జీవితకాలం అంతా. దేవుడు దాన్ని మెచ్చుకుంటాడా? ఏమండి మెచ్చుకుంటాడంటారా? ఏమో మీరు లోపల జర డౌట్తోనే మాట్లాడుతున్నారు కానీ ఏమండి కాదు కదా. అయితే దేవుడు మనకు తెలియజేసుకోవాలనుకుంటున్నది ఏంటంటే లేఖనాన్ని గణపరచడం. అందుకే లేఖనాన్ని నేర్చుకోవాలి. ఈరోజు లేఖనం మీద ఉందా అండి భక్తుల దృష్టి? అంటే గమనిస్తే చాలా మంది లేఖనాన్ని పట్టించుకుంటలేరని అర్థమవుతున్నది. లేఖనాన్ని పట్టించుకుంటలేరని అర్థమవుతుంది. మనలను కూడా సైతాను బైబిల్ చదవనీయాడు. అందుకే నువ్వు పాటలు వాడు, ఆరాధన చెయ్యి, ఇంకేమన్నా చెయ్యి, కానీ లేఖనం చదవకు. నువ్వు చదవకుండా రకరకాల పని తీసుకొచ్చి పెడతాడు వాడు. బైబిల్ని చదవకుండా మన ఏ పని వచ్చినా, ఎలాంటి పరిస్థితి అడ్డుకున్నా సరే అది సైతాను కుట్రనే, దేవుని కుట్ర కాదు. దేవుడు చేసిన కార్యం కాదు అది. మనం బైబిల్ చదవలేకపోతున్నామంటే నీకున్న పని అంతా అది సైతాను పెట్టింది తప్ప దేవుడు ఇచ్చింది కాదు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను బైబిల్ చదువుకోకుండా చేయడు. నీకేది ఇచ్చినా బైబిల్ చదువుకునే సమయం, ప్రార్థన చేసుకునే సమయం నీకు ఇచ్చే మిగతా అని దేవుడు ఇస్తాడు. అంతేప నువ్వు బైబిలే చదవనంత బిజీగా, బైబిలే చదవనటువంటి విధంగా ముందుకెళ్తున్నాం మనం జీవితంలో అంటే అది ఖచ్చితంగా దేవుని వలన కలిగింది కాదు. కాబట్టి మనము మార్చుకోవాలి, మారు మనసు పొందాలి, దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, లేఖనం మీదకి రావాలి. ఈ రోజు చాలా మందికి లేఖనం అంటే ఇష్టం లేదండి. వాస్తవానికి ఇష్టం లేదు. లోపల పైకి మాట్లాడతారు, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించలేదు. బైబిల్కు ఉన్న శక్తిని, లేఖనానికి ఉన్న శక్తిని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు తిమోతితో పౌలు భక్తుడు. అవునా లేదా? ఏమండి ఈరోజు పైకి భక్తిగా కనబడుతున్నటువంటి వాళ్ళు ఉంటున్నారండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండి
దాని శక్తిని ఆశ్రయించని వారు నయ్యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఏం చేయమన్నాడు? విముఖుడవై ఉండుము అంటే వేరుగా ఉండాలి, నువ్వు వ్యతిరేకంగా ఉండాలి వాళ్ళకు. పైకి భక్తిగా ఉన్నోడు ఎవడో నీకు ఎట్ట తెలుస్తుంది? వాడు లేఖనాలను ఆశ్రయించాడు, లేఖనాలను చూడాడు, దేవుణ్ణి ఆరాధిస్తా అంటాడు, దేవుణ్ణి పాడుతా అంటాడు, దేవుణ్ణి పొగుడుతా అంటాడు, నాకు యేసయ్య నువ్వు చూసినా అంటాడు పదే పదే. అదేగా దృష్టి, అది కాదు మనకు కావాల్సింది. అది జరిగితే జరిగిందేమో ఒకసారి, కానీ దానికంటే కూడా మనకు కావాల్సింది ఏంటి? కొంతమంది చెప్తారు, నాకు యేసుప్రభు కనబడ్డాడు. అవును, ఏమన్నాడు? ఎంతసేపు ఉన్నాడు నీతో కనబడి? ఏమని ముచ్చట పెట్టిండు? నాకు యేసుప్రభు కనబడి ఇట్లా చెప్పిండు, చెప్తే చెప్పిండు, అయితే నాకేంది ఇప్పుడు? దాని మీద పెట్టొద్దు దృష్టి. లేఖనము. ఇప్పుడు యేసుప్రభు కనబడి ఒక ముచ్చట చెప్పిండట. ఏమని చెప్పిండంటే, ఎల్లెన్ వైటమ్మ గారికి చెప్పిండట ఒక మాట. ఎల్లెన్ వైటమ్మ గారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, నువ్వు శనివారం ఆరాధన చేయమ్మా, అది పవిత్ర పరిచిన నేను, ఇక నువ్వు ఆదివారం చేయొద్దని చెప్పిండట. చెప్పినాడు యేసుప్రభువేనా? ఈనాడు సెవెంత్ డే అడ్వెంటిజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎల్లెన్ వైటమ్మ గారు స్థాపించినటువంటి ఆ సంస్థలో కొనసాగుతున్నారు. మరి శనివారం ఏమో వాళ్ళు ఆరాధన చేస్తారు, వాళ్ళు ఆదివారం చేస్తారు, అరకానికి పోతారంటారు వాళ్ళు. మనమేమో ఆదివారం ఆరాధన చేస్తున్నాము. ఎంత పెద్ద గ్యాప్ వచ్చింది చూడండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? లేఖనాలను పరిశోధిస్తూ వచ్చిన బోధ కాదు ఇది. ఆమెకు ఒక దర్శనం కలిగి అక్కడ చెప్పబడింది, నువ్వు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమని కనబడ్డదట ఆకాశంలో. అందుకు ఆమె సెవెంత్ డే అడ్వెంటిజం అనేది ప్రారంభించింది. యేసు ప్రభువు లాగా కనబడతాడు దయ్యం, వెలుగుదూత వేషం వేసుకొని. అందుకే ఈ దర్శనాల మీద, కళల మీద దృష్టి పెట్టొద్దు. కళలు మనలను రాంగ్ గైడెన్స్ లో తీసుకెళ్తాయి. రోజు పడతాయి వందల కళలు, వాటిని పట్టించుకోవద్దు. కొన్నిసార్లు నిజంగానే దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు. కళ్ళ ద్వారా మాట్లాడినటువంటి దేవుడు వచనం ద్వారా కూడా మాట్లాడతాడు నీతో. నీ కళ యొక్క ఉద్దేశం వాక్యంలో ఉండాలి, లేఖనాలలో ఉండాలి. లేఖనంలో లేని ఆ కళ కూడా అవసరం లేదు. ఈరోజు కొంతమందికి వాక్యం ఏం చెబుతుంది, లేఖనం ఏం చెబుతుంది కంటే కూడా, నాకు ఈ కళ పడ్డది, నాకు ఈ కళ పడ్డది, నాకు ఈ దర్శనం పడ్డది, నాకు ఇట్లా అనిపిస్తున్నది, నాకు ఇది కనబడుతుంది పదే పదే. అరే పది కాదు, 1000 సార్లు కనబడ్డా సరే ప్రార్థన చేయి దాని గురించి. ప్రభువా దానిని ఉద్దేశించి నాకు లేఖనంలో చూపెట్టని ప్రార్థన చేయాలి. అంతే తప్ప బైబిల్ ఇంట్లో ఉంటుంది, బైబిల్లో లేఖనాలు ఉంటాయి. ఈ లేఖనాల కంటే కూడా అనుకోకుండా ఒక కళ పడితే, ఒక దర్శనం వస్తే ఇక దాని వెనకాల పరిగెడతారు, అదే చెప్ప తిరుగుతారు. ఇక అది దేవుని వల్ల కలిగిందా, సైతాన్ వల్ల కలిగిందా, నీ ఆటపాటల వల్ల కలిగిందా? దినమంతా చేసే పనులను బట్టి కళలు కలుగుతాయి. ప్రసంగి గ్రంథంలో చెప్తాడు. మన దృష్టి ఎక్కడికి పోవాలి? లేఖనం మీదకి పోవాలి. మరి లేఖనం మీదకి పోతున్నది ఆయన, రండి లేఖనాలను పరిశీలించుదాం, పరిశోధించుదాం అంటే ఒక్కడు రాడు. రండి యేసయ్య నామములో మనం ఆరాధన చేద్దాం, మ్యూజిక్ ఫెస్టివల్ పెడదాం, మస్తు మంది వస్తారు. రండి స్వస్థత కూడిక పెడదాం, మస్తు మంది వస్తారు. రండి లేఖనాలను పరిశోధించుదాం, ఒక్కడు రాడు. చాలా తక్కువ. ఒకడు రాడంటే, ఇప్పుడు స్వార్థ కూడికలకు వెళ్ళే లక్షల మంది, 1000 మంది, పాటలు ఆల్బమ్లు రిలీజ్ చేస్తున్నాం రండి అంటే వచ్చే 1000 మంది. మనము సంగీత వివాహాలు చేద్దాం అని పిలిస్తే వచ్చే 1000 మంది. లేఖనాలను పరిశీలించుదాం రా అంటే రాడు. ఎందుకంటే సైతాన్ గారు డైవర్ట్ చేసి పాడిస్తాడు. లేఖనం ఎందుకు నీకు? ఆ లేఖనాలను పరిశీలించి ఏం చేస్తావు నువ్వు? అప్పుడే ఎవరో ఫోన్ చేస్తాడు, అప్పుడే ఏదో సమస్య వస్తుంది, అప్పుడేదో దుఃఖం వస్తుంది, అప్పుడేదో బాధ వస్తుంది, అప్పుడేదో రకరకాలుగా నువ్వు లేఖనాల దగ్గరికి కొనియడాను నేను. ఆఖరికి అరే నీకు ఇష్టమైతే నేను యేసుప్రభు వేషం వేసుకుని వస్తే చూపెడతా, కనబడతారా నీకు? కానీ లేఖనాల కాడికి పోకరా. అంత బాధ మనకి సైతాను, అంత బాధ. అందుకే లేఖనం ఏమి చెప్పుచున్నది అనే మాట మనం పట్టుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవునికి మహిమ కలుగును గాక. మన దృష్టి మొత్తం లేఖనాల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ లేఖనాలలో ఒక పుల్ల అయినను సున్నా అయినను తీయొద్దు, కలపొద్దు, నాశనం కాదు. అది ఉన్నదన్నట్టు జరుగుతుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్న సంగతులన్నీ లేఖనాలలో దేవుడు ముద్రించి ఇచ్చేశాడు. ఇందులో ఎవడు ఏది కలపొద్దు, ఎవరు ఏది తీసివేయరాదు. అంత పకడ్బందీగా లేఖనాన్ని ఇచ్చిన తర్వాత ఈరోజు చాలా మందిని సైతాను బైబిల్ చదవకుండా చేసిండండి. బైబిల్ను ఎవరైనా గట్టిగా కూర్చున్న పెట్టి అడిగితే వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతారు. బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? క్రైస్తవులు అందరూ. మీకు తెలిసిన ఎంతమంది చదువుతున్నారు బైబిల్? అయితే మామూలుగా చదువుకుంటూ పోవడం వేరు విషయం. దీన్ని ఎంతమంది పరిశీలిస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు, ఎంతమంది దీన్ని ధ్యానిస్తున్నారు? అంత దూరం పోనీయాడు సైతాను. రకరకాల ఇబ్బందులు పెడతాడు నీకు. లేఖనం దగ్గరికి నువ్వు వెళ్తున్నావు అంటేనే
నిన్ను అష్ట కష్టాలు పెడతాడు వాడు. వాటన్నిటిని దాటుకొని చదవాల్సి వస్తుంది నువ్వు. అప్పుడు నీకు దొరుకుతుంది, సర్వసత్యం దొరుకుతుంది. ఎందుకంటే ప్రసంగిలో అంటాడు, సత్యం అనేది దూరముగాను బహు లోతుగాను ఉన్నది అంటాడు. దాన్ని కనుగొనగలవాడేవాడు? ఏమండి? కదా, 7వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు చూడు, సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉంది. తవ్వాలే ఇప్పుడు నువ్వు. ఏం చేయాలి? తవ్వాలే అంటున్నా, తవ్వాలే. ఈ తవ్వుడే పరిశీలన. ఇక్కడ అనడం లేదా, లోతుగా ఉందంటే లోతుగా ఉన్నదానికి ఎట్లా పోతారు? లోతున్న దగ్గరికి తవ్వుకుంటూనే పోవాలి, దూరంగా ఉన్న దగ్గరికి నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు లేఖనంలో, బైబిల్లో నువ్వు లేఖనాన్ని తవ్వుకుంటా లోపలికి పోవాలి. లేఖనంలో చాలా దూరముగా వెళ్ళాలి. ఇక్కడికి పోనిస్తాడు వాడు, మరి పోనీయాడు. పోతే నేను నష్ట కష్టాలు పెడతాడు, రకరకాలుగా నేను ఇబ్బంది పెడతాడు. అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి పనులలో, ఈ లోకంలో ఉన్న సంసారంలో, ఈ లోకంలో ఉన్నటువంటి ఉద్యోగాలలో, ఈ లోకంలో ఉన్న హోదాలలో ఇరికిచ్చేస్తారు సైతం. ఇరికిచ్చారా, నువ్వు లేఖనం కాడికి పోకరా, నీకు ఇష్టం ఉంటుంది కానీ అడిగి పోనీయాడు వాడు. నువ్వు అనుకుంటావు చదవాలని, కుదరదు. పరిశోధించాలనుకుంటావు. ఇప్పుడు చదువుడు వేరు, మామూలుగా ధ్యానించుడు వేరు, దాన్ని పరిశీలించుడు వేరు, పరిశోధించుడు వేరు. అక్కడ దాకా వెళ్ళేటోళ్ళు చాలా తక్కువ, పోయినవన్నీ చాలా అష్ట కష్టాలు పెడతాడు వాడు. అవును, ఇప్పుడు దానియేలు పోయిండు, దానియేలుకు చాలా కష్టపెట్టిండు వాడు. మోషేను వాళ్ళ ప్రజల చేతనే వాడు చాలా ఇబ్బంది పాలు చేసిండు సైతాన్ ప్రేరేపించి. ఈరోజు ఓఫిరయ్య గారు ఆయన లేఖనాలను డీప్గా పరిశీలించినందుకే ఆయన కుటుంబంలో ఇన్ని రకాల డ్యామేజ్లు, ఇన్ని రకాల అవమానాలు. ఎందుకో తెలుసా? సైతాన్ గానికి వశపెడతలేదు. నువ్వు అంత దూరం ఎందుకు పోయినావు? ఆ లేఖనాలు ఎక్కడికి ఎందుకు పోయినావు? ఆ లేఖనాలు ఎందుకు ముట్టుకున్నావు? అవి నాకు ఇష్టం లేదని నీకు తెలియదా అని నువ్వు నాతో దోస్తాను చేయాలి. ఏదో కొంచెం తెలిసినట్టు ఉండాలి, బైబిల్ను మెచ్చుకోవాలి, బైబిల్ను అందరికి చూపెట్టాలి, పాటలు పాడాలి, పాటలు రాయాలి, నువ్వు గణపరచాలి, మీ దేవుని గణపరచుకోవాలి. లేఖనాలు లోపలికి ఎందుకు పోతున్నావు? నువ్వు లోపలికి పోతే వాని బట్టలు ఊడిపోయినంత పని అవుతుంది సైతాన్ గాంధీ. అందుకే విశ్వచరిత్ర, దేవుని విశ్వ ప్రణాళిక, ఇప్పుడు యుగాంతం, మహిమ ప్రపంచం, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం, ఏమండి, ప్రమాణ వాక్యం, ఆదిప స్తంభం, ఇవన్నీ రాసినప్పుడు ఏం జరిగిందంటే సైతాన్ కానీ గుడ్డలు ఊసిపోతాయి అన్నమాట. మొత్తం తేటతెల్లమైపోతుంది. వాని యొక్క కుట్రలు కుతంత్రాలు మొత్తం తెలిసిపోతాయి కనుక నా ఇజ్జత్ తీసినావు నువ్వు కాబట్టి నిన్ను బదనాం చేస్తా ఈ లోకంలోని సైతాన్ గాడు పూనుకున్నాడు. ఎవ్వరు లేఖనాల జోలికి వెళ్తే కూడా వాళ్ళను సైతాన్ గాడు అట్లే చేస్తాడనమాట. కొన్నిసార్లు మనం చెప్పుకుంటాము, గడ అడవిలా, కొండల, గుహల లోపలికి వెళ్తే పెద్ద ధననిధి ఉందట, కానీ దాని చుట్టూ పాములు ఉన్నాయట, దాని చుట్టూ శక్తులు ఉన్నాయట, దాని దగ్గరకు పోయిన వాళ్ళందరూ కూడా చచ్చిపోయారట అవి బట్టి అంటారు. అవునా? విలువైన బంగారం దగ్గర పాముకేం పని? విలువైన బంగారం దగ్గర దయ్యాలకేం పని? అవి తీసుకుంటే వీటికేమి? ఏమండి, వాటికేం పెట్టండి అవి తీసుకుంటే? అంటే అది దొరికితే వాటికి కుదరదన్నమాట, ఇక నచ్చదన్నమాట. అట్లా దేవుని యొక్క వాక్య సారాంశము, సత్యము మనకు దొరికితే దయ్యాలకు ఇష్టం ఉండదు. దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు వీడు రకరకాల డిస్టర్బెన్స్ మనకు చేస్తుంటాడు అన్నమాట. అర్థమైందా? అందుకే ఎందుకు ఈయన జీవితంలో ఇన్ని రకాల డిస్టర్బెన్స్లు, ఇన్ని రకాల ఇబ్బందులు ఎందుకు? ఎందుకంటే లేఖనము లోతుకు వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. ఆ లోతుకి వెళ్ళినోడిగా తెలుస్తుంది. ఆ లోతుకి వెళ్తేనే మనకు అర్థమవుతుంది ఎందుకు ఇలాంటిది కలిగింది అనేటిదంటే. అర్థమైందా? అందుకే అక్కడికి రావద్దు, లేఖనాల కాడికి రావద్దు, లేఖనాల దగ్గరికి రావద్దు అంటాడు సైతాను. వీడికి రాకరా, ఎందుకోసం అంటే ఉండు. ఎందుకంటే ఆడికి వస్తే వాని బ్రతుకు తెలిసిపోతుంది మనకు. సైతానుకు డైరెక్ట్ శత్రువులం అయిపోతాం మనం. సైతాను పాటలు పాడని ఏమన్నాడు వాడు, ఇంకా పాడుకొని హెల్ప్ చేస్తాడు నీకు. మొత్తం నువ్వు ఇదే పరిచర్యలు ఉండు. ఈరోజు పాటలు పాడే పరిచర్యలు ఎంతమంది ఉన్నారండి? పాటలు పాడే పరిచర్యలు ఎంతమంది అంటే చాలా మంది ఉన్నారు. ఈడ కూడా భజన బృందాలు ఎన్ని ఉన్నాయి? చాలా భజన బృందాలు ఉన్నాయి కదా. సువార్త ప్రకటించడం కూడా చాలా మంది ఉంటారు. అలా మళ్ళీ కేటగిరీలు చేసుకోవాలి మనం. 1, 2, 3, 4 రకరకాల కేటగిరీస్ ఉంటాయి. కానీ ఎన్నో పరిచర్యలు కదా.
పాటలు పాడేటోళ్ళు, మ్యూజిక్ ప్లే చేసేటోళ్ళు, భజన చేసేటోళ్ళు, స్వార్థ ప్రకటించేటోళ్ళు, బోధకులు కూడా చాలా మంది ఉన్నారు. పాస్టర్లు ఎంతమంది ఉన్నారండి? తెలంగాణలో దాదాపు 1,00,000 మంది ఉన్నారు పాస్టర్లు. 1,00,000 మంది ఉన్నారు. సువార్థికులు ఎంతమంది? వీళ్ళు ఒక 2-3 లక్షల మంది ఉంటారు. సువార్థికులే ఉండరా? ఉంటారు. బోధించడం ఎంతమంది ఉంటారు? ప్రతి విశ్వాసం కూడా బోధకుడే. మనం బోధించవచ్చు కదా సువార్తను, వాక్యాన్ని. వీళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉంటారు. కానీ లేఖనాన్ని పరిశీలించేటోళ్ళు ఎంతమంది? ఇక్కడికి వచ్చేసరికి టోటల్గా డ్రాప్ పడిపోతుంది. లేఖనాన్ని పరిశీలించేటోళ్ళు ఎంతమంది అనేసరికి అసలు దీనికి పోటీ ఉండదు, చాలా తక్కువ. ఇప్పుడు 1,00,000 మందిలో ఎంతమంది ఉండొచ్చు? లోతుగా అక్కడికి వెళ్ళేటోళ్ళు ఎంతమంది ఉండొచ్చు? దూరంగా ఉన్న లేఖనాన్ని తెలుసుకుంటే ఎంతమంది ఉండొచ్చు? ఇక అక్కడ వందల వేల మంది ఉన్నారు. ఒకరో ఇద్దరో 10 మందో, వాళ్ళు కూడా మనం దొరకడం చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు సైతాన్ గాడు ఈ 1,00,000 మంది పాటలు పాడే 1,00,000 మంది మీదనా, లేకపోతే సువార్త చేసే 1,00,000 మంది మీదనా, సేవ చేస్తున్నటువంటి కాపరుల మీద వీళ్ళు లక్షల మంది పెడతారు దృష్టి, వీళ్ళ మీద పెడతారు దృష్టి ఎక్కువ. ఒకరో ఇద్దరో 10 మందో లేఖనం లోపలికి వెళ్తున్నారు కదా, వాళ్ళ మీద పెడతారా దృష్టి. వీళ్ళ మీద కూడా దృష్టి ఉంటుంది అక్కడికి పోకుండా. కానీ ఎవరైతే లేఖన సారాంశ సత్యాన్ని తెలుసుకొని దగ్గరికి పోతారో వాళ్ళ మీద ఇంకెక్కువ గురి ఉంటుంది వానికి. ఇప్పుడు బయట దయ్యాలు పడతాయా? కానీ పలానా అడవిలో ఏమడవి అది? కారడవి. కాకులు దూరని కారడవిలో ఒక పెద్ద కొండలో, అందులో పెద్ద గుహ, ఆ గుహ లోపల పెద్ద ధననిధి ఉన్నది. ఆ ధననిధి చుట్టూ దయ్యాలు ఉన్నాయి, మంత్రశక్తుల కట్లు ఉన్నాయి. ఈడ లేవా దయ్యాలు? ఈడున్నాయి. ఈడుండి ఏం చేస్తాయి ఇవి? ఈడ ఏం పని చేస్తాయి? ఆడ కూడా అదే పని చేస్తాయి, కానీ ఇంకా ఆడ ఎక్కువ మోతాదులో ఉన్నాయి. అట్లనే ఇక్కడ దేవుని పని చేసే విశ్వాసులకు, సేవకులకు శోధనలు ఉంటాయి. కానీ లేఖన సత్య సారాంశమును తెలుసుకోవాలి అని అంత లోతుకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా ఎక్కువ తీవ్రత ఉంటుంది అన్నమాట. అందుకే సైతానికి ఇష్టం లేని సంగతి ఏంటంటే లేఖనాలను పరిశోధించడం మనకి ఇష్టం లేదు. అందుకే యేసుప్రభు మొత్తుకున్నాడు, అరే బాబు లేఖనం ఏం చెప్తుందో దాని మీద దృష్టి పెట్టండి అని తిట్టాడు ఆయన. ఏమని తిట్టాడు? అవివేకులారా, మందమతులారా అని అందుకు తిట్టాల్సి వచ్చిందన్నమాట. ఎందుకంటే లేఖనాల ప్రకారం యేసు 3వ దినమున చనిపోయి తిరిగి లేస్తాడని చెప్పాడు. లేఖనాల ప్రకారం ఆయన తిరిగి లేస్తాడనేటువంటి విషయాన్ని విశ్వాసులేమో మర్చిపోయారు. అందుకు ఆయన తిట్టవలసి వచ్చిందన్నమాట. ఏమండి? అందుకే అరే బాబు ఈ విషయాన్ని మీరు అందరికీ తెలియచేయండి అని చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చూడండి. ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్టే ఆయన ఎట్లా చేసిండు? చెప్పినట్టు లేచిండు. అది అక్కడ మనకు కావాల్సినటువంటి పాయింట్. యేసు ప్రభు లేచిండు అనేది ఓకే ముఖ్యమే, కానీ చెప్పినట్టు లేచిండు. అది ఎందుకంటే చెప్పినట్టు లేచినోడు ఎవడు లేడు, అసలు చెప్పి లేచినోడే లేడు. ఎవడు అసలు లేచినోడే లేడు, చెప్పి లేచిన అనేది ఇంకా లేనే లేదు. ముందు లేచినోడు లేడు, చెప్పి లేచడం అనేది అసలు లేదు, ఇక పాయింటే లేదు కదా. కొందరు చెప్పకుండా లేచిర్రు. ఈ మన భారతదేశంలో కూడా ఒక దేవుడు అనబడిన ఆయన చనిపోయి లేచినాడ, కానీ చెప్పి లేచిండా? నేను చచ్చిపోతున్నా లేస్తాను లేచిండా? కాదు. మరి లేచేటువంటి మళ్ళా సమాధి లేకపోయినట. యేసు ప్రభు సమాధి లేకపోలే. ఇక సమాధి లేకపోలే, ఆయన పరదేశుకు వెళ్ళిండు, పరలోకానికి వెళ్ళిండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ఏమండి, గనుక ఇప్పుడు మనము యేసయ్య ఎక్కడా అని వెతుకుడు కాదు కావాల్సింది, లేఖనం ఏమి చెప్పుచున్నది అని వెతకాలి మనం. మార్కు సువార్త 16వ అధ్యాయం ఒకసారి చూద్దాం రండి.
విశ్రాంతి దినం మొదటి నుంచి విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారం పెందరకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చి ఉండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండరు. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుంటూ చూసి మిగుల కలవరపడిరి. అందుకు అతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలీలోనికి వెళ్ళుచున్నాడు అని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతో పేతురుతోనూ చెప్పుడు అనను. ఇక్కడ ఒకటి చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన మీతో చెప్పినట్టు. ఏందట? ఆయన మీతో చెప్పినట్టు. ఏం చెప్పాడు ఆయన? అరే, చెప్పింది విడిచిపెట్టి, చెప్పింది మర్చిపోయి చూడనీకి వచ్చారు మీరు కదా. చెప్పింది అది ఇది చాలా ఇది పట్టుకుంటాడు ప్రభు ఎప్పుడు. ఇది చెప్పినట్టు. ఈ విషయంపై మీరు శిష్యులతో చెప్పండి. వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. ఏం చేసిరు? పారిపోవడం అంటే ఆగమాగ ఉరుకుతున్నారు ఇక కదా. వారు భయపడినందున ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. భయపడిపోయారు వాళ్ళు కదా. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయిరి. నువ్వు ముందున్న లేఖనాన్ని నమ్మకపోతే తర్వాత లేఖనాన్ని కూడా నమ్మవు కదా. ముందు చెప్పిన ముచ్చట నమ్మకపోతే తర్వాత చెప్పిన ముచ్చట నమ్మ. ఇప్పుడు ఈయన యేసు ప్రభువో కాదు అని డౌట్ పడుతుందట. ఎందుకంటే ముందు చెప్పిన మాట నమ్మతలేదు. ముందు చెప్పిన మాట ఇచ్చి పెడతాను, వెనక చెప్పిన మాట కూడా నమ్మడం కష్టమైపోతుంది. అందుకే వాళ్ళు విశ్వాసం పొందుతున్నారట. ఆ తర్వాత దారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. ఎందుకు మారు రూపము? వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరు కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. పిమ్మట 11 మంది శిష్యులకు భోజనము కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకం నిమిత్తము హృదయ కాఠిన్యం నిమిత్తం వారిని గద్దించండి. ఏ మనుషులు రా మీరు? నేను బతుకున్నప్పుడు చెప్పలేదా? చనిపోయి తిరిగి లేసానని చెప్పినా లేదా? ఇప్పుడు వస్తే డౌట్ పడుతున్నారు. ఏం శిష్యులురా మీరు అనాలి. ఆయన ఏమని ఉంటాడో నేను ఈ మాట అంటున్నా కానీ గద్దించండా లేదా? దేన్ని చూశాట? హృదయ కాఠిన్యమును చూసి. ఏం కాఠిన్యము? హృదయ కాఠిన్యమును చూసి. ఎందుకు హృదయ కాఠిన్యము? అపనమ్మికను బట్టి కదా. కనుక ఈరోజు మరి యేసయ్య శిష్యులకే హృదయ కాఠిన్యం ఉంటే, కళ్ళతో చూసిన వాళ్ళకే హృదయ కాఠిన్యం ఉంటే, దగ్గరగా ఉండి మాటలు విన్నోళ్ళకే హృదయ కాఠిన్యం ఉంటే, మరి ఇక దూరంగా చూసిన వాళ్ళకి ఎంత కాఠిన్యం ఉంటుందండి? అందుకే మన దృష్టి ఎక్కడికి పోవాలి? లేఖనాల మీదకి దృష్టిని మరల్చుకుంటే ఇది గొప్ప సంగతి అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. శిష్యులలో ఒకరైన తోమ, నువ్వు యేసు అనో కాదా నాకేమెరక. యేసుప్రభు వచ్చి దా తోమా దా, నేను వచ్చిన నీ యేసును అంటే, ఏమో నువ్వు యేసు అనో కాదా నాకేమెరక. అయితే రా, వచ్చి నా గాయాలలో ఏలు పెట్టి అప్పుడైనా నువ్వు అవిశ్వాసి కాక విశ్వాసం. ఇప్పుడు లేఖనం నమ్ముతున్నాడు ఆయన. అంతకుముందు నా లేఖనం అంటే మనిషి కుమారుడు 3వ దినమున మరణించి తిరిగి లేస్తాడు, మరణించి 3వ దినమున లేస్తాడు మనిషి కుమారుడు చెప్పిండే లేదా? నమ్ముతున్నాడు ఆయన. అవును తండ్రి, అప్పుడు చెప్పినావు కదా, నిజంగానే వచ్చినావా అనాలే కదా. లేదు లేదు లేదు, నీ యొక్క ఆ గాయాలలో ఏలు పెడితేనే తప్ప నాకు సంతృప్తి కలగది. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నువ్వు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతను. అరే, నన్ను చూసి నమ్ముడు వద్దురా అంటున్నాడు యేసు ప్రభు. మీకు అర్థం కావాలి ఈ విషయం బాగా. నన్ను చూసి నమ్ముడు వద్దు అంటున్నాడు యేసు ప్రభు.
లేదు యేసు ప్రభు ఒకసారి నీ దేవుని చూపెట్టు తర్వాత నేను నమ్ముతా, ఇది దయ్యపు మాట. ఇది ఆయన ఏమన్నాడు, నువ్వు లేఖనాలను పరిశీలించి పరిశోధిస్తే అలా దేవుడు కనబడతాడు, అక్కడ నమ్మాలి నువ్వు. మీ దేవుని చూపెట్టు, చూస్తా నేను నమ్ముతా, చూస్తా నమ్ముతా అంటే ఆయన కనబడి నమ్మిపించుకోవాలని అనుకుంటలేడు ఆయన. అట్లా కనబడి నమ్మితే కూడా అది పనికిరాదు. కొంతమంది కనబడి నమ్మి నాకు యేసు ప్రభు కనబడ్డాడు, నాకు బాప్టిజం ఎందుకు అంటాడు ఒకడు అంటారు. మరి అరే నేను యేసు ప్రభునే చూసిన. ఇప్పుడు కొంతమంది బాప్టిజం తీసుకో పెద్ద మనిషి అంటే నా హృదయం మస్తు క్లీన్గా ఉన్నది, నా మనసు చాలా క్లీన్ ఉన్నది, నాకు బాప్టిజం ఎందుకు, నాకు బాప్టిజం ఎంత బద్మాష్ మాట ఇది. ఇక నాకు కోపం వస్తున్నది నాకు. ఇప్పుడు యేసు ప్రభు ఒకరిని కనబడ్డాడు అనుకోండి, యేసు ప్రభు ఒకరిని కనబడ్డాడు అనుకోండి, ఇట్లా అంటే కూడా కొందరికి నచ్చదు. పాస్టర్కి ఇట్లా తిరుగుతాను ఏమన్నా నా లెక్క నేను చెప్పుకుంటా దేవునికి ఏమన్నా ఉంటే, దాని మీద దృష్టి ఎందుకు నీకు? ఇదే పెద్ద బుద్ధిహీనత ఇది. అంటే ఏడ దొరుకుతాడా అని ఎప్పటి నుంచో ఎదురుతున్నాడు వాడు, నేను ఏడ దొరుకుతలే ఏడ దొరికిన. వీడో దయ్యం దోస్తు తాబులెత్తుకి చోటు. అయితే ఆయన ఏమని చెప్పుకోవాలనుకుంటున్నాడు యేసు ప్రభు? ఆయన ఉద్దేశం ఏంటిది అసలు? ఆయన అంతరంగం ఏంటిది? నువ్వు చూసి నమ్మినవు నన్ను, చూడక నమ్మినోడు, ఏం చూడక నమ్మినోడు? లేఖనాన్ని. యేసు ప్రభువును చూడక నమ్మినోడు ధన్యుడు, లేఖనాన్ని చూసి నమ్మినోడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది సూపర్ క్లారిటీ. ఇది దేవుణ్ణి చూడాలనే ఆశ నీకొద్దు, కానీ లేఖనాన్ని చూడాలనే ఆశ ప్రతిరోజు ఉండాలి. అందుకే నాకు దేవుడు కనబడితే బాగుండు అసలు ఎవరు ఈ ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే దాని మీద నీ దృష్టి పెట్టడం కంటే నువ్వు లేఖనాలు వెతుకుతే యేసయ్య నీ మనోనేత్రాలకు కనబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంతమంది కనబడ్డాడు యేసు ప్రభు? చూసిరా యేసు ప్రభు ఎప్పుడైనా మీరు డైరెక్ట్గా? ఇప్పుడు తోమ ఎట్లా చూసినా అట్లా చూసిరా? ఒకవేళ నువ్వు అట్లా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీకు కనబడతాడు ఆయన? ఎంతో మంది అట్లా ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు, ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మందికి యేసు ప్రభు కనబడలే. కోట్లలో ఒకరికో ఇద్దరికో మేబీ ఒకసారి దర్శనం ఇట్లా కనబడిపోయి ఉంటాడు. అది కూడా గంటలా ఇట్లా వచ్చి రారా బాబు హోటల్కి పోయి తిందాం, ఇంట్లోకి వచ్చి కూర్చొని తిందాం అని గంటలు గడుపుతాడు. ఒక్కసారి ఇట్లా కనబడిపోతే అయిపోయి. ఇక అదే చెప్పుకుంటే జీవితకాలం అంతా తిరుగుతారు. చూసిర్రు, ఇది ఖచ్చితంగా సైతం అనుకుంటారని. అది కాదు నువ్వు చెప్పుకోవాల్సింది, లేఖనం ఏమి చెప్పుచున్నదో అది చెప్పాలి. అందుకే మోషే ప్రవక్తలను చెప్పిన లేఖనాల ప్రకారము నేను మరణించాను, అసలు పుట్టాను, మరణించాను, తిరిగి లేచాను. ఇది సువార్త. అంటే అసలు సువార్త కూడా అంటే ఏంటిదంటే ఇది సువార్త. ఈ సువార్తను మనం నమ్మాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనం నుంచి లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఏంటిది? ఇది సువార్త, ఇది ఉపదేశము, ఇది నమ్మాలి, ఇది చెప్పాలి. నాకు దేవుడు కనబడ్డాడు, దేవుడు కనబడతా నాకేం బట్టి, నువ్వు కనబడలేదు దేవుడో దయ్యం కూడా తెలియదు. ఎందుకంటే సైతాన్ కూడా వెలుగుతూతా వేషం వేసుకుని వచ్చి కనబడతాడు. ఇప్పుడు ఎలెన్ వైట్ అమ్మ ఒక వాక్యం చూపెట్టి అది సైతానుకు అనుకూలమైపోయింది ఆ బోధ. ఈరోజు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు మనం అందరం కలిసి ఆదివారం ఆరాధిస్తే ఎంత బాగుంటుండే. వాళ్ళేమో శనివారం ఆరాధిస్తారు, మనమేమో ఆదివారం ఆరాధిస్తారు. ఇప్పుడు మనకి ఒక పెద్ద కొట్లాట ఉన్నది ఇప్పుడు ఇక్కడ కదా. దేవుడు అట్లా చెప్పొద్దు కదా. ఇట్లా ఎన్నో డిఫరెన్సెస్, ఎన్నో క్లాషెస్ అనేటివి క్రైస్తవ సమాజంలో వచ్చేసినాయి ఇప్పుడు. అందుకే ఈరోజు మరి ఈ తరం ప్రవక్త ఊపిరి గారు ఇస్తున్న పిలుపు ఏంటంటే, బాబు అందరం మనము లేఖనం మీదకి వద్దాం రండి, వాక్య సారాంశం మీదకి వద్దాం రండి, లేఖనం ఏమి చెబుతుందో మనం పరిశీలిద్దాం రండి, పరిశోధిద్దాం రండి. దీనికి ఎవరు రాడు, నువ్వు అట్లా కదా, నువ్వు ఇట్లా కదా, నువ్వు ఇట్లా కదా. అట్లా యేసు ప్రభువును కూడా అనొచ్చు, మోషేను కూడా అనొచ్చు, పౌలును కూడా అనొచ్చు. అరే లేఖనాలు విందాం రా అంటే, నీ శరీరంలో ఏదో ముళ్ళు ఉంది కదా, ముందుగా నాకు ఆ ముళ్ళు ముచ్చడి చెప్పంటారు. పౌలు అన్నాడు, నా శరీరంలో దేవుడు నాకు ఒక ముళ్ళు పెట్టిండు అంటే, ఆయన చెప్పే లేఖనాలు ఇప్పుడు 14 పత్రికలు కాదు వాళ్ళకి కావాల్సినవి, పౌలు చెప్పినాయి. ఆ ముళ్ళు కావాలి ఇప్పుడు నాకు. నా ముళ్ళుతో ఏం చేసుకుంటావు? నా ముళ్ళు, నా ముళ్ళు ఎందుకురా నీకు? ముళ్ళు ఎందుకు? బైబిల్ చదవండి అంటే, కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది, ఇది కావాలి ఇప్పుడు వీనికి. ఆ మోషే 2 పెళ్లి ఎందుకు చేసుకునే?
ఆయనకి ఇచ్చిన ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు కావాలన్నా, ఆయన భార్య గురించి కావాలా నీకు? ఏం కావాలి నీకు? దావీదు చేత దేవుడు రచింపజేసిన ప్రవచనాలు, లేఖనాలు కావాలన్నా, దావీదు బచ్చమని ఎందుకు చేసుకునే? అరే నీకెందుకు అవన్నీ నీకెందుకు? ఆయన మేడ మీదకి ఎక్కిండు, చూసిండు, అవి చూసుడు కావాలా? కీర్తనలు కావాలా నీకు? ఇదంతా సైతాన్ని డైవర్ట్ చేస్తాడనమాట. ఇప్పుడు ఓఫిర్ గారు 8 గ్రంథాలు రాసిండు, అది చదివి లేఖనాల ప్రకారం అవునో కాదో చూడండి అంటే, అట్లా కాదు మన ఆయన ఎట్లా ఎందుకు చెప్పిండు, ఇప్పుడు ఆయన గుండె ఎందుకు అయింది, ఆయన మొన్నటి దాకా షూట్ వేసిండు, ఇప్పుడు ఎందుకు వేస్తలేడు, ఇది అడుగుతున్నారు. ఆయన 2వ భార్య కూడా పోయిందట కదా. అరే నీ భార్య ఉన్నదో లేదో నువ్వు చూసుకోరా, ఆయన భార్య గురించి నీకెందుకు? ఇదంతా సైతాను కుట్ర అన్నమాట. అంటే వాళ్ళ తలకాయ యేసుప్రభువు నమ్మంగానే వాళ్ళు పునీతులు అయిపోరు, యేసయ్య లెక్క మారిపోరు, పౌలులు గారు వాళ్ళు. పౌలు కావాలంటే నువ్వు అన్నిటినీ త్యాగం చేసి నీ శరీరాన్ని కూడా కృషింపజేసుకొని నువ్వు లేఖనంలో లోతుకు వెళ్ళాలి. బహులోతుకు వెళ్ళినప్పుడు అక్కడ లేఖనాల ప్రకారమైన యేసయ్య దర్శనం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును కాక, అది ఖచ్చితమైన దర్శనం. ఇప్పుడు పౌలుకు మిట్ట మధ్యాహ్నం మంది ఒక దర్శనం కలిగింది. ఇలాంటి దర్శనం మీరు కూడా పొందుకున్నాడు పౌలు? అది చెప్పలేడు ఆయన. లేఖనాలలో ఉన్న క్రీస్తును మీరు తెలుసుకోండి అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ లేఖనం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం మనం ఓఫిర్ మినిస్ట్రీస్ అగాకు సంపూర్ణ స్వర సంఘం చేస్తున్నాం. దీని దగ్గరికి ఎక్కువ మంది రారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదంతా భయము, వణుకు, ఇష్టం ఉండదు ముందు, ఆసక్తి ఉండదు ముందు. సందు దొరికితే ఎక్కడి నుంచి ఎటు వెళ్ళిపోదామనే దిడ్డి కొట్టుకొని ట్రై చేస్తారు. నిజం, అంత ఈజీ కాదు ఇది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. మొదటి నుంచి చదువుదాం. 2 వచనాలు ఉన్నాయి కదా, అది మొదటి నుంచి చదువుదాం. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మీకు ఎంతమందికి అర్థమైంది అంటున్నా? ఈ మాట అర్థమైందా మీకు? అర్థమైందా కాలేదా? ఇప్పుడు నాకు ఈ మాట అర్థం అవడం అంత ఈజీ కాదు. అసలు నిన్న ఏం చెప్పాలనుకుంటున్నాడు పౌలు? ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు ఒక్క మాటలో చెప్పండి. మీరు ఇది చదివే చెప్పండి, చూసే చెప్పండి, మీకు కరెక్ట్ అర్థమైంది అనుకుంటాను. ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇక్కడ పౌలు? ఏం చెప్పాలనుకుంటున్నాడంటే గ్రహింపు గురించి చెప్పాలనుకుంటున్నాడు, తెలుసుకోవడం గురించి చెప్పాలనుకుంటున్నాడు. ఆడు ఉన్న ముచ్చటనే చెప్తున్నా నేను. అంటే ఇక్కడ సంపూర్ణ గ్రహింపు యొక్క అనడా, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై అంటున్నాడు. గ్రహింపు చేత సకల ఐశ్వర్యం కలుగుతాడు. తర్వాత అన్నాడు దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై అంటున్నాడు. స్పష్టంగా చూసిన వారై కాదు, తెలుసుకున్న వారై. అది పాయింట్. స్పష్టముగా చూసిన వారై కాదు, తెలుసుకున్న వారై. తెలుసుకోవాలి, తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకోవడం ఎక్కడ జరుగుతుంది? లేఖనాల ద్వారా జరుగుతుంది కదా. అంటే లేఖనాల చదవడం వల్లనో, ధ్యానించడం వల్లనో, వినడం వల్లనో ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. కానీ తెలుసుకోవడం అనేది పాయింట్ ఇక్కడ ప్రధానమైన విషయం. తెలుసుకొని నువ్వు దాన్ని గ్రహించాలి. ఆ గ్రహించినటువంటి సకల ఐశ్వర్యము అనబడిన క్రీస్తు నీకు దొరికితే నువ్వు ధన్యునివి. పౌలుకు ఆయన దొరికిండు. దేవునికి మహిమ కలుగునుగా. అది దొరకాలి మనకు కూడా. మరొకసారి చదవండి లేఖనాన్ని, అందరు కలిసి చదవండి ఒకసారి. అందరు చదవండి. ఆదరణ ఎప్పుడు కలుగుతుందో తెలుసా? స్పష్టంగా తెలుసుకుంటే. ఉందా ఈ మాట? దాన్ని రౌండ్ చేసుకోండి. స్పష్టంగా తెలుసుకోవడం అనేది మాట ఉందా?
దాన్ని రౌండ్ చేయండి. తర్వాత ఇంకొక మాట కూడా చేయండి, సంపూర్ణ గ్రహింపు. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి, స్పష్టంగా తెలుసుకోవడం, సంపూర్ణంగా గ్రహించడం. స్పష్టంగా తెలుసుకుంటే సంపూర్ణంగా గ్రహిస్తారు. సంపూర్ణంగా గ్రహించడం కొరకు స్పష్టంగా తెలుసుకోవాలి. స్పష్టంగా ఏం తెలుసుకోవాలి? క్రీస్తును గూర్చి తెలుసుకోవాలి. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును గూర్చి స్పష్టంగా తెలుసుకోవాలి, సంపూర్ణంగా గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రాసెస్ లో ఉండాలన్నమాట మనం. ఇప్పుడు యేసుప్రభువుని ఒక్కసారి నువ్వు ఇట్లా చూడంగానే నీకు స్పష్టంగా తెలుసుకోవడం, సంపూర్ణంగా గ్రహించడం మొత్తం వస్తుందా? దేవుని మర్మమై ఉన్న క్రీస్తు నీకు అర్థం కావాలంటే డైరెక్ట్ యేసుప్రభు వచ్చి నీతో మాట్లాడితే కూడా నీకు అర్థం కాదు. లేఖనాలలో ఆ మర్మం నీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మర్మమై ఉన్న క్రీస్తు అన్నాడు. ఆ మర్మమై ఉన్న క్రీస్తు నీకు డైరెక్ట్ కనబడితే కూడా నీకు సంపూర్ణ రక్షణ రాదు. ఎందుకంటే రక్షణ పొందాలంటే యేసుప్రభు కనవాడు కాదు, నమ్మి బాప్సం పొందుడు, మారు మనస్సు పొందుడు, దేవుని నమ్ముడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మన దృష్టి లేఖనాల గుండా ఉండాలి. లేఖనం ఎప్పుడు నశించదు, లేఖనం ఎప్పుడు స్థిరము. అందుకే ప్రభు లేఖనాల ప్రకారం పుట్టాడు, లేఖనాల ప్రకారం చనిపోయాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేచాడు. ఇప్పుడు ఏ యేసును నమ్ముదాం మనము? లేఖన ప్రకారమైన యేసును మనము నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. లేఖన ప్రకారమైన యేసును నమ్మకపోతే లేఖనానికి విరుద్ధమైన యేసులు కోట్ల మంది వస్తారు నీ ముందడికి. రేపు అబద్ధ క్రీస్తే వస్తున్నాడు. చాలా మంది లేఖనాన్ని మీద దృష్టి లేని వాళ్ళందరి మీదకి దేవుడే అబద్ధమును నమ్మే శక్తిని పంపించబోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు లేఖనాల మీద దృష్టి లేదు వాళ్ళకి కాబట్టి. అనడం లేదా తెస్సలోనికీ రాసిన పత్రికలో, తెస్సలోనికీ రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి చూడండి. అబద్ధ విషయమైన సమస్త బలముతోను సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇందులో చాలా మంది సువార్థికులు, పాస్టర్లు, బోధకులు, విశ్వాసులు ఉంటారు. ఇలా బైబిల్ ఎవరికి రాస్తున్నాడు? దేవుడు భక్తులక, భక్తిహీనులక? అన్యుల గురించి కాదు మాట్లాడుతుంది ఇది, క్రైస్తవులు అనబడిన వాళ్ళ గురించి చెప్తున్నాడు ఈ మాట. అబద్ధమును నమ్మునట్లుగా ఏం పంపిస్తాడట? మోసము చేసే శక్తిని పంపిస్తాడు. అట్లెట్లా మోసం చేసే శక్తిని పంపిస్తాడు దేవుడు? ఎందుకంటే వాళ్ళ దృష్టి లేఖనం మీద లేదు కాబట్టి. దుర్నీతి అందు కూడా అభిలాష ఉంది వాళ్ళకు. లేఖనాల పట్ల వారికి అవగాహన లేదు. లేఖనము ముఖ్యమనేది కాదు వాళ్ళ కాన్సెప్ట్. దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి, దేవుడు చేసిన మేలు చెప్పుకోవాలి, యేసయ్య దర్శనం కలగాలి, ఎప్పుడో ఏదన్నా ఒక కలవడగానే లేదా ఏదో దర్శనం కలగగానే దాని గురించి చెప్పుకొని తిరగాలి. ఇదే దృష్టి అన్నమాట ఎంతసేపు. అంతే తప్ప లేఖనం ఏమి చెప్పుచున్నది. ఈనాడు ఎంతమంది బోధకులు లేఖనం ఏమి చెప్పుచున్నదని మాట్లాడుతారు చెప్పండి? బైబిల్ ఉన్న ముచ్చటనా లేని ముచ్చటనా? ఉన్న ముచ్చట. అందుకే మనము లేఖనం ఏమి చెప్పుచున్నదని మాట్లాడేటోళ్ళం కావాలి మనం. అందుకొచ్చిన సంఘమేడికి. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనం మీద దృష్టి పెట్టాలి మనం. ఎవ్వరు చెప్పినా పట్టించుకోవద్దు, లేఖనం చూపెడితేనే పట్టించుకోవాలి. ఇప్పుడు కొంతమంది అంటారు స్త్రీలు సంఘంలో మాట్లాడొద్దు కదా. లేఖనంలో ఉందా మాట? ఉన్నదా లేఖనంలో? అంటే ఇక మాట్లాడరు. లేఖనం అనగానే మాట్లాడరు. ఇక వీళ్ళు వాదిస్తున్నారబ్బా, తర్కిస్తున్నారబ్బా. తర్కించమన్నాడు దేవుడు, వాదించమన్నాడు దేవుడు. వాదించొద్దంటాడు వీడు సైతాను. తిమోతితో ఏమన్నాడు చెప్పండి? ఓ తిమోతి, నువ్వు ఎల్లప్పుడూ సంసిద్ధుడవుగా ఉండాలి. దేని కొరకు? దైవజనుడు సన్నద్ధుడై. 2వ తిమోతి 3:16 నుంచి సిద్ధపడి ఉన్నట్లు అగాగో దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకు
ప్రయోజనకరమై ఉన్నది అని చెబుతున్నాడు. ఏమండి, ఇక్కడ మనం తర్కించాలి, వాదించాలి. ఈరోజు తర్కం అంటేనే పారిపోయేటోడు సైతాన్. వాని మీదకి ఆల్రెడీ దురాత్మ శక్తి దిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 3 విశ్రాంతి దినములు పౌలు తర్కించుచూ వచ్చాడు. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. 3 నుంచి చూడండి. 3లో ఉంది మాట. గనుక పౌలు తన వాడికి చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఏం చేయుచుండెను? 3 విశ్రాంతి దినాలు తర్కించు. ఇప్పుడు తర్కించాలా వద్దా? తర్కిస్తే నువ్వు మీరు తర్కిస్తున్నారంటే తర్కించడం తప్ప గొప్ప. తర్కిస్తున్నారు అనే మాట ఎట్లంటారు కదా, వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు అన్నాడు. తర్కించుండు. క్రైస్తవులు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, క్రైస్తవులు రాజకీయాలకు వెళ్ళొద్దు, క్రైస్తవులు తర్కించొద్దు. ఇదంతా ఒక కేటగిరీ ఉందన్నమాట. ఈ మాటలు మాట్లాడటం కేటగిరీ. దేవుడు ఒప్పుతాడా దీన్ని? పౌలు ఏమన్నాడు? లేఖనాల ప్రకారము అంటున్నాడు. సమాజం వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచూ వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. విప్పుకుంటా చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడి నుంచి? లేఖనాలు అనే బండాగారం నుంచి. లేఖనాలలో ఉన్నటువంటి యేసును ఆరాధించేటువంటి క్రైస్తవుడు ఆదివారం వచ్చినప్పుడు ప్రభు బల్లలో పాలు పొందుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనము లేకుండా ఆరాధించేటువంటి క్రైస్తవుడు ఈస్టర్ సండేకు మాత్రమే పండుగ ఆచరించుకుంటాడు. ఇది డిఫరెన్స్. పండుగ క్రైస్తవునికి లేఖనం లేదు, వాక్య సారాంశం లేదు, లేఖన సత్యం లేదు. కానీ లేఖన సారాంశంలో ఉన్నటువంటి రోజు పండుగనే. దేవునికి మహిమ కలుగును గాక. లేఖన సారాంశమయ్యున్న క్రీస్తును తెలుసుకోవడం, ఆచరించడం మన సాంప్రదాయం కావాలి. ఇది పౌలు చెప్పాలనుకుంటున్న మాట. ఈరోజు సర్వ ప్రపంచం అంతా ఈస్టర్ను సెలబ్రేట్ చేస్తుంది. సంతోషం. కానీ ఇది ఎవరి సండే చేయండి. ఆదివారం ఎప్పుడో సపోర్ట్ చేయండి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిండు. అది ఏ దినం ఎవరికి తెలియదు. కానీ ఆ దినం అనేది ఆదివారమున జరిగింది కనుక ఆ ఆదివారమున జరిగినప్పుడు ఆదివారం ఎప్పుడో సపోర్ట్ ఎందుకు చేయవు? సంవత్సరంలో ఒక ఆదివారం ఎందుకు చేస్తావు? అంటే నీ భక్తి పండగను ఉద్దేశించి పండగ చుట్టూ తిరుగుతుందే తప్ప క్రీస్తు చుట్టూ తిరగట్లేదు. క్రీస్తు అనే సాకును పండగ సెలబ్రేట్ చేస్తున్నావు తప్ప క్రీస్తే నీ పండగ కావట్లేదు. క్రీస్తే పండగ అయితే లేఖనం నీకు పండగ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ లోకములో మనము సంపాదించుకునే గొప్ప ఆస్తి లేఖనాలను పరిశీలించుట, పరిశోధించుట, లేఖన సారాంశాన్ని మన బ్రతుకులో విప్పి మనలో గ్రహింపు చేసుకొని తెలుసుకొని దాచుకొనుట. అదే మనం ఈ లోకంలో పొందుకునే క్రీస్తును గూర్చినటువంటి మహిమ ఐశ్వర్యము, క్రీస్తును గూర్చిన సకల ఐశ్వర్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మనకి ఎక్కడ దొరుకుతుందంటే లేఖనాలలో దొరుకుతుంది. మనకు లేఖన క్రీస్తు కావాలి, దినంలో ఉన్న క్రీస్తు కాదు. ఈరోజు విశ్రాంతి దినమును పాటించే వాళ్ళు, మీకు విశ్రాంతి ఎక్కడా అంటే శనివారంలో విశ్రాంతి. అప్పుడు పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినం, దాని పేరేంటిది? విశ్రాంతి దినం. అంటే 6 రోజులు కష్టపడతారు. ఆదివారం నుంచి శుక్రవారం దాకా. శనివారం రోజు విశ్రాంతి తీసుకుంటారు అనమాట. ఆ రోజు ఏం పని చేయరు వాళ్ళు. ఈరోజు మన విశ్రాంతి ఎక్కడుంది? విశ్రాంతి, నేను మీకు విశ్రాంతినిచ్చుచున్నాను అన్నాడు కదా మత్తయి సువార్తలో ప్రభు. మన విశ్రాంతి క్రీస్తు లోపల ఉంది. దినంలో లేదు. ఇప్పుడు దినంలో లేదు. ఇప్పుడు క్రిస్మస్ కానీ, ఫామ్ సండే కానీ, గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ, ఈ పండుగ చేసుకునే వాళ్ళందరికీ సంతోషం ఎప్పుడు? డిసెంబర్ 25 రోజున, ఫామ్ సండే రోజున, గుడ్ ఫ్రైడే రోజున, ఈస్టర్ సండే రోజున. లేఖనాలను ఆచరించడానికి, లేఖనాల ప్రకారం క్రీస్తును ఆచరించడానికి ప్రతిరోజు పండుగనే క్రీస్తును బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏ క్రైస్తవులుగా ఉందాం. అందుకే క్రైస్తవులలో సఖ్యత ఉండదు. ఈ డినామినేషన్ గొడవలు ఎందుకే?
ఒక చర్చికి అందుకే పడది, ఒక పాస్టర్కి ఇంకో పాస్టర్కి అందుకే పడది, ఒక విశ్వాసం ఇంకో విశ్వాసం పడదు. ఎందుకంటే ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. పౌలు లాంటి ఉద్దేశంలోనికి మనం అందరం వెళదాం రండి అని పిలిచే పిలుపు ఈరోజు ఓఫిర్ మినిస్ట్రీస్ ఇస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇది కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇంట్లో ఉన్నోళ్ళం కూడా మనం స్పష్టంగా తెలుసుకోకపోతే మనం మరొక గుంపు అయితమే తప్ప దేవుని సకలైశ్వర్యం మనకు దొరకదు. అందుకే దానిని గూర్చినటువంటి ఆ గ్రహింపును మనం తెలుసుకోవాలి, ఆ ఒక స్పష్టతను మనం కలిగి ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, అరే బాబు నన్ను మీరు సమాధిలో లేడని బాధపడకండి రా, నేను లేఖనాలలో ఉన్నా అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాలలో ఉన్న యేసయ్య ఆయన పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము అందరిలాంటి క్రైస్తవులం కాదు, నేనైతే కాదు. ఈ ఈస్టర్ రోజున ఎంత సంతోషం అయితే నాకు ఉన్నదో ఎవ్రీ సండే నాకు ఇదే సంతోషం ఉన్నది లోపల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన గర్వకారణం, ఇది మన గర్వకారణం. గనుక లేఖనములో ఉన్నటువంటి క్రీస్తు మనకు దొరికాడు. మనల్ని మించినటువంటి అదృష్టవంతుడు ఈ దునియాలో వెళ్ళాడుగా. ఆదివారం వచ్చిందంటే చాలు లేఖనాలలో ఉన్నటువంటి క్రీస్తును, ఆయన శరీరమును, రక్తమును మనము తిని త్రాగుతున్నాము ఆదిమ అపోస్తలులలాగా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఒక ప్రత్యేకమైనటువంటి గుంపు, ఒక ప్రత్యేకమైన సంఘం. ఇలాంటి ఉద్దేశం, ఇలాంటి గ్రహింపు, ఇలాంటి తెలుసుకొనుట ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మనం అందరం ఒకటే. ఇలాంటి గ్రహింపు లేనోళ్ళు ఎప్పుడు మనకు వాళ్ళు వేరే, వాళ్ళు వేరు మనం వేరే. ఎంత క్రైస్తవులం అని చెప్పుకున్నా సరే వాళ్ళు వేరు మనం వేరే. ఎందుకు వేరు? వాళ్ళకేమో దృశ్యరూపకమైన క్రీస్తు కావాలి, మనకేమో లేఖన సారాంశమైన క్రీస్తు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వాడి యేసు వేరు, మన యేసు వేరు. మన యేసే వాని యేసు అయి ఉండడానికి గ్యారంటీ లేదు. కానీ మన యేసు ఖచ్చితముగా రేపు పరలోకంలో ఉండే యేసే. దేవునికి మహిమ కలుగును గాక. గనక ఆ క్రీస్తు కొరకు మన పరుగు, ఆ క్రీస్తు కొరకు మన శ్రమ, ఆ క్రీస్తు కొరకు మన ప్రయాస, ఆ క్రీస్తు కొరకే మన సమయం వెచ్చించుట, ఆ క్రీస్తే మనకు కావాలి. ఆ క్రీస్తే 2000 సంవత్సరాల క్రితం లేఖనాల ప్రకారం పుట్టి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యాడు, అతి త్వరలో రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్రీస్తును మనము నమ్ముతున్నామా లేదా? అందరిలాంటి క్రీస్తునా, నువ్వు లేఖనాల ప్రకారమైన క్రీస్తును నమ్ముతున్నామా? ఈ విషయాన్ని ఒకసారి మనం పరిశీలించుకుందాం. అందరి లెక్క నువ్వు కూడా వెళ్ళి సమాధిలో చూసి వస్తావా యేసున్నాడో లేడో అని? లేదా ఆయన గాయాలలో ఏళ్ళు పెట్టే చెక్ చేసుకుంటావా, లేదా లేఖనాలలో చెక్ చేసుకుంటావా? లేఖనాలలో చెక్ చేసుకునే క్రైస్తవ్యం మనది. ఈయన దేవుడో కాదో అని చెప్పేసి దృశ్యాలలో కనుగొనేటువంటిది వాళ్ళది. అది మనకొద్దండి. కాబట్టి ప్రియులారా, మనము దేవుని దగ్గర లేఖనాల ప్రకారమైన భక్తి సాధన కిందికి మనం వద్దాం. అలాంటి ఉద్దేశం మనం లేకపోతే మనం ఇన్ని రోజులు చేసిన పాపం అదే. లేఖనాల ప్రకారం ప్రభువా నేను కనుగొనలేదు, అదే నేను చేసిన గొప్ప పాపం. ఈ విషయంలో నుంచి నన్ను తప్పించు, నాకు మారు మనసు దయచేయి, నాకు సహాయము చేయమని మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్న మూలవాక్యం ఏంటిదండి? అమ్మా, లూకా సువార్తలో చదువుకున్నాం మనం. అక్కడ ఒక మాట అంటాడు, మారు మనస్సు పొందుడి అంటాడు. చూడండి ఒకసారి 45 వచనం, లూకా సువార్త 24:45-46. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఏమని రాయబడ్డది? వ్రాయబడి ఉన్నది. ఇది కావాలి మనకు కదా. ఆయన పేరిట మారు మనస్సు, పాప క్షమాపణ ప్రకటింపబడుతుంది. ఆయన పేరిట మనం మారు మనస్సు పొందుదుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాలలో ఉన్న క్రీస్తును కనుగొనుటకు మనం మరొకసారి తీర్మానం చేద్దాం. ఈ దినాన ఆ క్రీస్తును మనం కలిగి ఉందాం. మరి ఆ క్రీస్తే మనకు లేకపోయి ఉంటే మనం మారు మనసు పొందే అవకాశం ఉంది. మనం మారు మనసు పొంది ప్రార్థించుకుందాం. దేవుడు మనకు సాయం చేయను గాక. రండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా మోకరించి ఒక మాట ప్రార్థన చేద్దాం. మారు మనసు పొంది